చూడు, ఒక్క వైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకో. చూస్తే తట్టుకోలేమంటున్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. అంతేకాదండోయ్, ఆయన ఇంచుమించుగా ఇలాంటిదే ఇంకో డైలాగ్ కూడా చెప్పేశారు. సిటీలో ఉంటాడు, స్మూత్ గా ఉంటాడు, స్వీట్ గా మాట్లాడతాడు అనుకోకండి. నా లోపల అగ్గి రగులుతోంది, ఖబ్బర్దార్ అన్నారు. చొక్కా గుండెలు విప్పి బూతులు మాట్లాడటం అగ్రెసివ్నెస్ కాదు. అసలు అగ్రెసివ్నెస్ అంటే ఏంటో నేను చూపిస్తా అంటున్నారు రామచంద్రరావు. రాజకీయాల్లో ఏ నేతకు రాని కష్టం బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుకు వచ్చింది. ఆయన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆయన సోషల్ మీడియాలో అగ్రెసివ్ గా ఉండరని, సౌమ్యుడని, ఇలాంటి అర్థం వచ్చే ఇంకో 2-3 పదాలని కూడా వాడేశారు ట్రోలర్స్. దీంతో రామచంద్రరావుకు చిర్రెత్తుకొచ్చింది. చాలా మందికి తనలోని ఒక యాంగిలే తెలుసని, తనలో ఇంకో యాంగిల్ కూడా ఉందన్నారు రామచంద్రరావు. 2 ఫేస్ ఉన్నాయి నాకు. నా ఒక ఉగ్ర రూపం చూస్తే తెలుస్తుంది ఎంత అగ్రెసివ్ అని. తన గత చరిత్ర తెలుసుకుంటే తనేంటో పూర్తిగా తెలుస్తుందన్న రామచంద్రరావు తన కాలేజీ చదివే రోజుల్లో క్యాంపస్ ను అల్లాడించేవాడిని అన్నారు. అంటే ఫైర్ బ్రాండ్ కాదనా? నా ఒక పాత చరిత్ర చూడండి, నేను చెప్తా ఉన్నాను. నా పాత చరిత్ర చూస్తే నాకన్నా ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఎవరు లేరు. నేను 14 సార్లు జైలుకి పోయేసినోని, పోలీసులు దెబ్బలు తినోని, నెక్సలైట్స్ దెబ్బలు తినోని కోసం పోరాడతాను. తన అగ్గిబరాట అన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. తనలో ఫైర్ ఉందన్నారు. ఆ ఫైర్ బ్రాండ్ నేను తప్పకుండా చెప్తున్న. ఫైర్ బ్రాండ్ నేను, నాలో ఆ అగ్ని తగులుతుంది. బీజేపీని అధికారం తీసుకురావాలి. అదే అగ్ని లక్షలాది మంది కార్యకర్తలు ఇప్పుడు తగులుతుంది. అందరం కలిసి బీజేపీని ముందు తీసుకుపోతాం. అగ్రెసివ్ అంటే మీనింగ్ ఏంటో చేతల్లో చూపిస్తానంటున్నారు బీజేపీ తెలంగాణ చీఫ్. అగ్రెసివ్ ఏంది? అగ్రెసివ్ బండిలు గుండెలిపి బూతులు మాట్లాడడం అగ్రెసివా? సిద్ధాంతం మీద, పాలసీస్ మీద, నీతుల మీద మాట్లాడేటోడు, దాని మీద పోరాడేటోడే అసలు అగ్రెసివ్. ఈ అగ్రెసివ్నెస్ అనేది నాకున్నది. దాన్ని ఒక ఫైర్ నాకున్నది. ఆ ఒక సంబంధించినటువంటి ఒక నాకు ఏదైతే సిద్ధాంతం ఉందో సిద్ధాంతం ముందు తీసుకుపోయేటువంటి సంకల్పం నాలో ఉంది. తనను డమ్మీ అంటూ ట్రోల్ చేస్తున్న వాళ్లకు ఈజిప్ట్ మమ్మీని చూపిస్తానన్నారు రామచంద్రరావు. నేను డమ్మీనా లేకుంటే నీకు మమ్మీనా రేపు చూపెడతా. నేను నీకు డాడీ అయితే అది చూపెడతా, అది కూడా చూపెడతాను నేను. బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి తను సాఫ్ట్ కాదు ఫైర్ బ్రాండ్ అని చెప్పుకుంటున్న రామచంద్రరావు భవిష్యత్తులో తనలోని ఫైర్ ఏంటో అందరూ చూస్తారంటున్నారు.